శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణరావు గురూజీ. ఈ రోజున మనందరికీ కూడా చాలా సుదినం. ఎందుకనంటే మన అందరి ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు శ్రీ రామ్ చరణ్ గారు మరియు శ్రీమతి ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడం జరిగింది. ఎన్నాళ్ళ నుంచో మనం ఎదురు చూస్తున్నటువంటి యువరాజు రానే వచ్చాడు. వస్తూ తన తోబుట్టును కూడా తెచ్చుకున్నాడు. అయితే వాళ్ళ యొక్క జాతకం యొక్క వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. జననీ జన్మ సౌఖ్యానం వర్ధనీ కుల సంపదాం పదవీ పూర్వ పుణ్యానం లిఖ్యతే జన్మ పత్రికాం అన్నారు పెద్దలు. అయితే స్వస్తి శ్రీ చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతు మాఘమాసే శుద్ధ చతుర్దశి స్థిరవాసరం 31వ తేదీ జనవరి 2026 రాత్రి 11:40 శ్రీ కొళిదల రామ్ చరణ్ గారు మరియు శ్రీమతి ఉపాసన పుణ్య దంపతులకు పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశి తులాలగ్నం ముందు ఈ యొక్క కవల పిల్లలు ఒక మగబిడ్డ ఆడబిడ్డ జన్మించడం జరిగింది. అయితే ఈ యొక్క జనన విశేషాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క లగ్నం తులాలగ్నంలో పిల్లలు జన్మించడం పునర్వసు నక్షత్రంలో జన్మించడం జరిగింది. అయితే ఈ యొక్క పునర్వసు నక్షత్రం శ్రీరాముడి యొక్క జన్మ నక్షత్రం అవడం చాలా విశేషం. త్రేతాయుగంలో ఈ యొక్క రాముడికి ఏ విధంగా కవల పిల్లలు జన్మించారో అదేవిధంగా రాముడి నక్షత్రంలో రామ్ చరణ్ గారు మరియు ఉపాసనా దంపతులకు ఈ యొక్క కవల పిల్లలు జన్మించడం జరిగింది. అయితే ఈ యొక్క లగ్నం వస్తే తులా లగ్నంలో ఈ యొక్క కవల పిల్లలు జన్మించడం జరిగింది. మనం లగ్నాలతో చూస్తే గనక ఈ లగ్నానికి భాగ్యాధిపతి బుధుడు చతుర్థ కేంద్రమందు శుక్రుడితో కలిసి ఉన్నాడు. అంటే ఈ లగ్నాతో చతుర్థ కేంద్రం అనగానే మనకి మాతృస్థానంలో బుధ శుక్రుల కలయిక చాలా విపరీతమైనటువంటి రాజయోగాన్ని అపర కుబేర యోగాన్ని ఇస్తుంది. అలాగే భాగ్యంలో గురుడు ఉన్నాడు. ఈ గురు భగవానుడు భాగ్యంలో ఉండడం అంటే తండ్రి స్థానం చాలా బలీయంగా ఉందని అర్థం. అలాగే లగ్నాన్ని గురుడు చూస్తున్నాడు. గురు భగవానుడు ఎప్పుడైతే లగ్నాన్ని చూస్తాడో ఒక తల్లి బిడ్డను ఏ విధంగా చూసుకుంటుందో భగవంతుడు ఈ పిల్లలను ఆ విధంగా సంరక్షిస్తాడు కంటికి రెప్పలా అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. అలాగే అత్యద్భుతమైనటువంటి రాజయోగాలు కూడా ఈ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. బుధ శుక్రులు కలిసినటువంటి అపర కుబేర యోగము, రవి బుధుడు కలిసినటువంటి బుధాదిత్య యోగము, అలాగే భాగ్యంలో ఉన్నటువంటి గురుడు భాగ్య యోగము, ఈ విధంగా పంచమహాపురుష యోగాల్లో అత్యద్భుతమైన యోగాలు ఈ పిల్లల జాతకాల్లో కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా వీరి యొక్క జన్మ జాతకం మనం పరిశీలించినట్లయితే భాగ్యమందు గురువు ఉండడం తండ్రికి చాలా విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలను, మాతృస్థానంలో పంచగ్రహ కూటమి చేత తల్లికి విశేష ఆదరణ యోగము, ధనయోగము, పుష్టి యోగము, ఈ విధమైనటువంటి అత్యద్భుతమైన యోగాలు ఈ తల్లికి కూడా గోచరిస్తున్నాయి. అదేవిధంగా పంచమంలో పూర్వ పుణ్యస్థానంలో పితామహకారకుడైనటువంటి రాహువుని గురుడు చూడడం వల్ల ఈ యొక్క సంతానము వల్ల తాతకు అంటే గ్రాండ్ ఫాదర్ కి ఆయుర్వృద్ధి కలిగేటువంటి విశేషమైనటువంటి ఫలితం కూడా మనకి ఇందులో గోచరిస్తూ ఉంది. ఈ యొక్క పిల్లలు పుట్టిన వేళ విశేషం వల్ల తండ్రికి విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు, అలాగే వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత వీరు కూడా తండ్రిని మించిన తనయులుగా కీర్తిని ఆర్జించడం, అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాతి కాంచడం అనేటువంటిది, మంచి సెలబ్రిటీ అవడం అనేటువంటిది కూడా ఈ యొక్క బాబు జాతకంలో గోచరిస్తా ఉంది. కాబట్టి మనం తండ్రికి మించిన తనయుడిగా మనం రేపొద్దున్న ఈ యొక్క సంతానాన్ని మనం చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలిద్దరూ కూడా ఆ అమ్మవారు లలితా వట్టారిక దయ వల్ల ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తులతూగాలని ఆ అమ్మ పరమేశ్వరి ఆ పిల్లలిద్దరిని కూడా కంటికి రెప్పలా చూస్తూ మన అభిమానులందరి యొక్క ఆయుష్ కూడా పోసుకుని వాళ్ళ నిండు నీడేళ్లు కూడా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన యొక్క శుభాశీస్సులను ఆ పిల్లలకు అందిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.